నిజంగా మీరు చాలా చాలా గ్రేట్ అనే చెప్తాను నేను. అయ్యో! దాని గురించి తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి విన్న తర్వాత అసలు ఎలా మెయింటైన్ చేస్తారు? మామూలుగానే ఫస్ట్ కోతులు అనగానే చాలా నాటీగా ఉంటాయి. అవును. బట్ భరించడం చాలా కష్టం. బట్ మీరు ఆపదలో ఉన్నప్పుడు దాన్ని తెచ్చుకున్నా అంటున్నారు. బట్ ఎక్కడ మీకు దొరికింది? ఎలా తీసుకొచ్చారు? ఎళ్తుండగా ఎళ్ళేటప్పుడల్లా అరటిపళ్ళయి తీసుకొనెళ్ళి ఇస్తా ఉంటాం అనమాట. వన్ డే నైటు అనుకోకుండా యాక్సిడెంటల్‌గా దాని తల్లి చనిపోయిందనమాట. ఓహ్! తల్లి చనిపోతే నేను దగ్గరికెళ్తే ఇది తను చనిపోయున్నప్పుడు దాన్ని పట్టుకొని పాలు తాగుతుందనమాట. సో, ఇంకా నైట్ అయింది. సో, అదెప్పుడైందో ఏమో తెలీదు యాక్సిడెంట్ అయితే. సో, తీసుకొని ఇంక నాకు బాధ అనిపించి తీసుకొనొచ్చా. ఇంకా పెట్స్ వేరే యాక్చువల్లీ నాకు కోతులేం లేవా ఇంకా ఆహా! అక్కడ? వేరే కోతులేం లేవు. ఓకే. పెట్స్ అంటే నాకు బాగా ఇష్టము. ఆహా! చిన్నప్పటి నుంచి చూస్తాం. సో, ఆ విధంగా నాకు తీసుకొనొచ్చాననమాట. సో, అక్కడ మీకు కొంచెం మనసు చలించింది ఒక్కటే ఉంది. అప్పుడు మీరు ఆలోచించలేదా? అమ్మో! అంటే నార్మల్‌గా పెంచుకోవడం అంటే యాక్చువల్లీ కుక్కలు, పిల్లులు నేనేమనుకున్నానంటే పెంచుకుంటారు. తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపిచ్చి మళ్ళీ వదిలేద్దాం అని అనుకున్నా. ఓకే. కానీ ఇది వెళ్ళట్లేదు. నేను వదలలేకపోతున్నా. హ్మ్. హ్మ్. మామూలుగా సాయం అంటే ఇప్పుడు అప్పటికప్పుడు నీళ్ళివ్వడము, అవును. పళ్ళివ్వడము, ఇక్కడి వరకు అవును. అది కూడా సాయమే చేసి వదిలేస్తారు చాలామంది. బట్ అవునండి. మీరు ఇంటికి తీసుకొచ్చి దాన్ని పెంచుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమే చాలా. మీ మంచి అవును మేడం. మనసుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను. థ్యాంక్ యూ మ్యామ్. బట్ ఆ దొరికిన ఆ క్షణం అంటే మామూలుగా కోతులు అనగానే గుంపులు గుంపులుగా ఉంటాయి కదా! అవునండి. అవును. మిగతావన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాలో కూడా చాలా ఉంటాయి. అవును. బట్ ఇప్పుడు ఒకటి చనిపోయినా కూడా మిగతా అన్నీ వస్తాయి. ఆ టైంలో అసలు ఏవి లేవా? అహా! లేవండి. మీరు చూసిన ఎగ్జాక్ట్ టైం ఏంటి? 9:30 ఇంకా అబోనే అయితదండి టైము. నైటా? సైట్ మేము వర్క్ చేపిచ్చాం సైట్‌లో. ఓకే. సో, డే నైట్ అయిందనమాట వచ్చేటప్పుడు. హుహు. నైట్ లేట్ అయితే ఇంకా వస్తున్న వేలో దొరికిందనమాట.